హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేటివ్ హోమ్. ఇప్పుడు చాలా సింపుల్గా ఎలా మష్రూమ్ కర్రీ చేసుకోవాలో చూద్దామండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒకటే చాలండి, మిగతా ఏమి వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. మంచిగా ఆనియన్స్ కూడా వేసి ఉల్లిపాయ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా నూనెలో ఉల్లిపాయలు బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మంచిగా ఆయిల్లో ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు, ఈ ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేయండి. కొంచెం పసుపు వేసిన తర్వాత వేసి కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలో కొంచెం పసుపు వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి, కొంచెం సాల్ట్ కూడా దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో యాడ్ చేయాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయగానే మంచి స్మెల్ వస్తుంటుందండి. ఇప్పుడు రెండు టొమాటోస్ని, ఒక పెద్ద సైజువి 2 టొమాటోస్ తీసుకోండి, చిన్నవైతే ఒక 3. మంచిగా టొమాటోస్ కూడా ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అంతా మసాలా అంతా దానికి అంటేటట్టు మంచిగా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. చూద్దాము. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆ ఉల్లిపాయలోని వాటర్ అంతా మంచిగా పీల్ కూడా మగ్గిపోయింది. టొమాటో నుంచి పీల్ కూడా బయటకు వచ్చేస్తుంది. మంచిగా టొమాటోస్ మగ్గైపోయాయి కదా, ఇప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం కారం యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచిగా మూత పెట్టుకొని మళ్ళీ కారం వేసాం కదా, మొత్తం కలుపుకున్నాక ఆయిల్ ఎలా సపరేట్ అయిందో కర్రీ నుంచి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ చాలా తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో అంతా ఉడికిన తర్వాత మంచిగా మష్రూమ్ కూడా వేసుకొని మొత్తం బాగా ఆ కర్రీ అంతా మష్రూమ్స్కి మొత్తం పట్టేటట్టు మంచిగా బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మంచిగా చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయింది. మనం వాటర్ ఏం వేయలేదు, ఆ మష్రూమ్లో నుంచే వాటర్ వచ్చింది. ఇప్పుడు ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి బాగా దగ్గరగా ఉడికే వరకు సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్గా గరం మసాలా వేసుకొని మంచిగా కొత్తిమీర కూడా వేసుకొని పైనుంచి దింపేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చూడండి, మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది. మంచిగా వాటర్ కూడా మొత్తం పోయి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, ఇంకా అయిపోయిందండి. మనం సింపుల్ అయినా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకోండి. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా మనం తినేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం అంతా తక్కువ వేసాం కాబట్టి ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.